ఈరోజైతే మా స్కూల్లో ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. డాన్స్ చేసిన మాకు డాన్స్ చేస్తుంది. కామెంట్ చేయండి, కామెంట్ చేసి లైక్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసి నాన్న బెల్ కూడా నాకు చేయండి. ఇదైతే స్కూల్లో ప్రోగ్రామ్ అన్నమాట. మా పిల్లలు కూడా డాన్స్ అయితే చేశారు. ఇందులో ఎవరు కనపడట్లేదు సరిగా. మేము చాలా దూరంలో నుంచి వీడియో తీసామన్నమాట. దగ్గరగా కూర్చునే అవకాశం అయితే లేదు. ఇక పేరెంట్స్ మాత్రం అందరైతే వచ్చారు. పిల్లల పేరెంట్స్. ఓన్లీ నర్సరీ టు 5th క్లాస్ వరకే ప్రోగ్రామ్ అన్నమాట స్కూల్లో. 4th క్లాస్ ప్రోగ్రామ్ అయిపోయాక మేమైతే క్రిస్మస్కి మా ఇంటికి అయితే వెళ్ళినాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మాది మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేవారు. ఇక బస్సు అయితే ఎక్కినాం. ఈ బస్సు ఒక్కటే గోలమ్మ. మా బుద్ధ అయితే నిద్రపోయింది. సో ఈ బస్సులో ఫుల్ గొడవ అవుతుంది. మేము అసలు ఎప్పుడైనా ఒంటరిగా అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం మా ఇంటికి మేము పోవడం ఒంటరిగా, హస్బెండ్ లేకుండా మేము పోవడం. ఇక బస్సు అయితే ఎక్కిపోయినాం. బస్సు ఎక్కాలంటేనే భయం అవుతుంది పిల్లలతో అయితే. దిగేటప్పుడైతే చాలా టార్చర్ అయింది. ఇంటికి వెళ్ళినాక ఇక ఫస్ట్ జామ చెట్టు కాడికి పోయారు మా వాళ్ళు. జాంకాయలు చూసి ఫుల్ జాంకాయలు కాసినాయి చెట్టుకైతే. ఇంకా చాలా వీడియో అయితే తీయలేదు, కొంచెం అక్కడక్కడే తీసాను అనమాట. ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ జాంకాయలు అయితే కాసినాయి అనమాట. ఇక మా ఊళ్ళు పోయిందాక ఆ జామ చెట్టుకాన్ని తిరిగారు 2 days మొత్తం. కొన్ని జాంకాయలు అయితే పోగానే జాంకాయలు కోసినాం. చూడండి జామ చెట్టు. అది మా తాతకి చెట్లు అంటే ఇష్టం. ముసలోడైనా కూడా చెట్లని నాటుతాడు అనమాట. ఇక ఈవినింగ్ అయితే క్రిస్మస్ సెలబ్రేషన్లు మొదలుపెట్టారు. ఇక మా తాత, మా అమ్మమ్మ, మా అక్షర చూడండి క్యాండిల్స్ అయితే ఇంట్లో వెలిగిస్తున్నారనమాట. మా తాత, మా అమ్మమ్మ, మా అక్షర ఎలా ఉన్నారో మా తాత, మా అమ్మమ్మ కామెంట్ చేయండి. ఇక చూడండి, ఇక గోడల మీద కూడా క్యాండిల్స్ అయితే వెలిగించినాం. చీకటిగా ఉంటుంది అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం అంటే పొలాలు, మాకు పక్కన పొలాలు ఉన్నాయన్నమాట. ఇక కొవ్వొత్తులు పట్టుకొని అయితే ఊరు మొత్తం అయితే తిరుగుతున్నారు. ఇక చూడండి నైట్ మొత్తం అయితే అసలు నిద్ర లేదు. చలి, దోమలు బీభత్సంగా ఉన్నాయి. చీరాలనైతే చలి మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మా అక్షర చూడండి పోయి మంచం కింద పడింది. ఉదయాన్నే లేవంగానే చలి మంట అయితే వేసుకున్నాం. అసలు ఎప్పుడు తెల్లారుతుందా నాయన, ఎప్పుడు పోవాలరా అనిపించింది ఆ చలికి అయితే. చలికి మా అమ్మాయికి తట్టుకోలేక నైట్ మొత్తం నిద్రపోలే. మా చిన్నమ్మాయి టార్చర్ అనిపించింది. ఉన్నది ఒక్కరోజే కానీ ఒక్కరోజులకే జ్వరం వచ్చేసింది, జలుబు చేసింది నాకైతే చలికి. నెక్స్ట్ డే అయితే పూజ అయితే చేశాను. నాకైతే ఏ దేవుడైనా ఒకటే, నేను క్రిస్టియన్ కాదులే అనేది అనుకోను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొత్తగా ఎల్లమ్మ అమ్మవారు వెలిసారనమాట. ఇక ఎందుకు నాకు పూజ చేయకుండా వెళ్ళాలనిపించలేదు. వెళ్ళేటప్పుడైతే పూజ అయితే చేశాను. ఇంకా చూడండి పొలాలు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో బయట కూర్చుంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈవినింగ్ టైం అయితే. చూడండి ఇక పొలం ఇంకా నాటైతే వేయలేదు. 2 daysలో నాటు పడుతుంది. ఇక అదే ఈయనైతే మా చిన్న మామయ్య, మా మేనమామ చనిపోయిండు అనమాట. పెళ్ళైనాకనే చనిపోయిండు. ఉంటే బాగుండు అనిపిస్తుంది. మంచోడు చాలా అంటే చాలా. అసలు ఫోన్ ఎత్తట్లే. మా
పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తారు చూడండి. వేరే మా బాబాయ్ వాళ్ళ పాప. బాబాయ్ వాళ్ళ పాప మా అక్షర ఇద్దరు కలిసి వీళ్ళైతే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. ఎవరు బిజీలో వాళ్ళైతే ఉన్నారు. మా చిన్నమ్మాయి మాత్రం సెల్లు దుడ్డువే సరిపోద్ది. ఇలాంటి వీడియోలు లేడ కనిపిస్తుంది. నేనైతే ఈవినింగ్ టైం అయితే మళ్ళీ రైస్ వండుతున్నా. మార్నింగ్ అయితే ఆల్రెడీ 2 జుట్టుకోళ్ళు కోయించుకొని ఇంట్లో వారికి వండుకొని తిన్నాం అన్నమాట. ఇదైతే ఈవినింగ్ కోసం వండుతున్నా. ఈవినింగ్ మా అమ్మమ్మ ఒక 20 మందికి అయితే ఎప్పుడైనా క్రిస్మస్కి అయితే ఒక 20-30 మందికి అయితే అన్నం పెట్టుద్ది. బయట వాళ్ళకి అన్నం పిలిచి, వాళ్ళ ఇల్లు ఉంటారు కదా, పిలిచి అయితే వాళ్ళకి అన్నం పెడతాం. ప్రతిసారి నా చేతులు మించే జరుగుద్ది ఆ కార్యక్రమం అయితే. మినిమం 30 మంది అయినా మా ఇంట్లో క్రిస్మస్కి అయితే చేతులు అయితే కడుగుతారనమాట. చికెను, బగారా రైస్, వైట్ అన్నం అయితే ఎప్పుడైనా వండుతా. ఈసారి కొంచెం షాప్ పెట్టడం వల్ల ఎక్కువ ఉండడం కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు అన్ని పండగలు కూడా దగ్గర ఉన్నాయి. షాప్ కంపల్సరీ ఓపెన్ చేయాలి కాబట్టి ఇక మేము క్రిస్మస్ రోజైతే ఈవినింగే వచ్చేసినాం. ఇంకా వంటలు అన్నీ చేసి అక్కడ పెట్టేసి మా అమ్మమ్మ వాళ్ళనే మీరే పెట్టుర్రి అని చెప్పేసి నేనైతే ఈవినింగ్ క్రిస్మస్ ఈవినింగే మా ఇంటికి అయితే వచ్చేసినాను అనమాట. ఇక మాకు కిరాణం షాప్ ఉంది ఫ్రెండ్స్. షాప్ ఉంటే ఇక ఎటు పోతాను చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఇక పండగ సీజన్ అనమాట. కలర్స్ అలాంటివి అమ్ముతాం అన్నమాట. అందుకే ఇంకా ఈవినింగ్ అయితే వచ్చినాం. ఇంకా జాంకాయ అయితే 1/2 kg ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత పెద్ద జాంకాయో. అందరైతే మా బాబాయ్ వాళ్ళు, మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళు అయితే వచ్చిర్రు. చూడండి తింటున్నారు. లాస్ట్ ఇయర్ ఈ బాబాయ్ రాలే, మా పెద్ద బాబాయ్ వచ్చిండు. మా పెద్ద బాబాయ్ ఈ సంవత్సరం క్రిస్మస్ లోపు చనిపోయింది ఫ్రెండ్స్. అనుకోకుండా చనిపోయింది ఫ్రెండ్స్. అసలుకి ఇట్లా అవుతాడు అని అనుకోలేదు. అసలుకి వయసు ఆయన మంచిగా ఉండి సడన్గా చనిపోయింది ఫ్రెండ్స్. చాలా బాధాకరమైన విషయం మాకైతే. ఇక వంటలు అయితే చేసేసిన, సాంబారు, చికెను, రైస్ అన్నీ అయితే వండిన. ఇదైతే మళ్ళీ తెల్లారి అనమాట. శుక్రవారం రోజు ఫ్రెండ్స్ ఉదయాన్నే లేచి ఇక పల్లెటూరులో చూడండి, ఇంకా పల్లెటూరులో బ్రష్ చేస్తే ఎలా ఉంటుంది, వేప పూలతో బ్రష్ చేసిన. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వీడియో ముందుకు వస్తున్నా. నేను తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నా, అందుకే ఎక్కువ కనిపించట్లేదు. కొంచెం జుట్టు వచ్చిందాక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.